హాయ్, ఈ వీడియోలో మనం సెక్షన్ 24 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి తెలుసుకుందాం. సెక్షన్ 24 ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. గవర్నమెంటు ఏదన్నా ఒక ఫారెస్ట్ని కానీ వేస్ట్ ల్యాండ్ని కానీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయొచ్చు. బట్ అలా చేయాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అవేంటంటే అది గవర్నమెంట్ ఓన్డ్ ఏరియా అయి ఉండాలి, ఆర్ ఆ ఏరియా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, అండ్ ఆ ఏరియా ఆల్రెడీ రిజర్వ్డ్ ఫారెస్ట్ అయి ఉండకూడదు. వన్స్ అది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసిన తర్వాత దానికి అంటే ఆ ఏరియాకి లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది. జనాలు ఆ ఏరియాని ఫ్రీగా వాడుకోలేరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెట్ చేసిన రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వీటినే స్పెషల్ ఫారెస్ట్ లాస్ అని కూడా అంటారు. గవర్నమెంటు ఆ ఏరియాని ప్రొటెక్టెడ్ ఏరియా అని డిక్లేర్ చేసే ముందు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సర్వే చేయాలి. అందులో గవర్నమెంట్కి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇండివిజువల్స్కి ఎటువంటి రైట్స్ ఉన్నాయని క్లియర్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయాలి. అలా రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఫైనల్ అండ్ కరెక్ట్ అని కన్సిడర్ చేయబడుతుంది, అన్లెస్ ఎవరన్నా కోర్టుకు వెళ్ళి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తే తప్ప. ఒకవేళ ఈ ఎంక్వైరీ చేసి రికార్డ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంటే గవర్నమెంట్ ఆ ఏరియాని టెంపరీగా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేస్తుంది. ఈ టైంలో జనాలకి ఆ ఏరియా మీద ఉన్న రైట్స్ ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ కాదు. స్టిల్ గవర్నమెంట్ ఏదన్నా ఒక ల్యాండ్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు గవర్నమెంట్ సర్టెన్ కండిషన్స్ సాటిస్ఫై అయితే ఆ ఏరియాని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ సెక్షన్. థ్యాంక్ యూ.